చాలామంది చాలా కామెంట్స్ అడుగుతున్నారు, అన్న ఈ ఫామ్కి ఏమైనా పత్రాలు మనం జత చేయాలా, ఓటర్ కార్డా లేకపోతే ఆధార్ కార్డా, పుట్టిన తేదా, ఇదేదో ఇల్లు పత్రాలా, ఇదేదో అంటున్నారు. హాయ్ అండి, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఈ ఎస్ఐఆర్ ఫామ్ కనుక మనం కరెక్ట్గా నింపకపోతే మనకు ఈఆర్ఓ నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ ఈఆర్ఓ నోటీసులు ఎందుకు జారీ చేస్తారు, ఒకవేళ జారీ చేస్తే మనం ఏం చేయాలి, ఎటువంటి పేపర్లను మనము వాళ్ళకి సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇందులో 3 కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఈ 3 కేటగిరీల వాళ్ళకు సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి. మీ ద్వారా మంచి ఆదరణ వస్తుంది. నన్ను ఇట్లా ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అయితే బిఎల్ఓలు ఈ ఫామ్ ఇస్తున్నారు ప్రతి ఇంటికి. అయితే ఈ ఫామ్ కనుక మనం కరెక్ట్గా నింపకపోతే, ఒకవేళ నింపిన డీటెయిల్స్ వాళ్ళ యొక్క డేటాబేస్తో మ్యాచ్ కాకపోయినా ఈఆర్ఓ నుంచి మనకు నోటీసులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరికి కరెక్ట్గా నింపని ఓటర్లకు ఈఆర్ఓ నోటీసులు అయితే పంపిస్తారట ఎన్నికల సంఘం. మరి ఇది ఏంటి, ఇదేమన్నా అయ్యో నోటీసులు ఏంది, ఇప్పటి వరకు నాకు ఎటువంటి నోటీస్ లేదు, నోటీస్ ఏంది, ఈ నోటీస్ ఏంటి, భయపడకండి, కంగారు పడకండి, ఎటువంటి టెన్షన్ పడకండి. సో నోటీసులు అందిన ఓటర్లు ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్తా, స్కిప్ చేయకండి దయచేసి. అయితే నోటీసులు ఎందుకు వస్తాయట అంటే, ఇక్కడ ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్లో ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ 2 బాక్సులు ఎప్పటి అండి మనం ఫిలప్ చేయాల్సినవి, గత ఎస్ఐఆర్లో ఉన్నటువంటి ఓటర్ల జాబితా వివరాలు ఈ 2 బాక్సులలో మనం నింపాలి. గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలు అంటే ఇప్పుడు 2002లో. సో అప్పటికి సంబంధించిన ఓటర్ వివరాలు కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు అంటున్నారు. అవునా కదా? ఇట్లా వదిలేసిన వాళ్ళకి లేదా ఈ తప్పులు రాసి ఈ ఎన్నికల సంఘం డేటాబేస్తో మ్యాచ్ కాని వాళ్ళకి ఈ నోటీసులు అయితే ఇస్తున్నారు. సో కంగారు పడకుండా ఈ నోటీసు ఈఆర్ఓ నోటీసులు వచ్చిన ఓటర్లు ఏం చేయాలి అంటే, చూడండి, మీరు ఈ బిఎల్ఓ ఇచ్చినటువంటి ఫామ్ వెనకాల సైడే క్లియర్గా ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి. సో ఈ ఫామ్ కనుక మీరు కరెక్ట్గా చదువుకున్నట్లయితే, నేను చెప్పడంలో ఏమైనా మిస్టేక్ అయితే ఇది చదువుకోండి, మీకు అర్థమైపోతుంది. నేను ఒకసారి చదివిస్తా, గబగబా ఫాస్ట్గా చదివిస్తా, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి. గణన ఫారం కోసం సమాచార పత్రం. గణన ఫారం వివరాలను అందించడానికి ఓటర్లు తమ పేరు మరియు సంబంధిత బంధువుల పేరును మునుపటి ఎస్ఐఆర్ ఓటర్ జాబితాలో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడండి వద్ద తనిఖీ చేయవచ్చు. సహాయం కోసం ఓటర్లు సంబంధిత బిఎల్ఓలను సంప్రదించవచ్చు. సో ఇక్కడ నేను ఏదైతే చదువుతున్నానో అదంతా మీకు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, లేదా మీకు ఇచ్చినటువంటి బిఎల్ఓ ఫామ్ ముందు పెట్టుకోండి. ఇక్కడ 3వ లైన్ చూడండి. గణన ఫారంలో అందించిన మునుపటి ఎస్ఐఆర్ ఓటర్ జాబితాల వివరాలు అందుబాటులో లేనట్లయితే లేదా డేటాబేస్తో సరిపోనట్లయితే ఓటర్లకు ఈఆర్ఓ నోటీస్ జారీ చేస్తారు. ఓకే, ఇదన్నమాట. సో నోటీసు అందిన తర్వాత ఓటరు ఈ కింది తరహా వర్గాల ఆధారంగా పత్రాలు అయితే సమర్పించాలి. సో కింద మనకు 3 రకాల వర్గాలను అయితే విభజించడం అయితే జరిగింది. సో 3 రకాల కేటగిరీలను మనం అనుకుందాం. సో 3 రకాల కేటగిరీలు ఎవరు? 1. సో 1వ కేటగిరీ ఎవరంటే భారతదేశంలో 1/7/2087కు ముందు జన్మించిన వాళ్ళు. 2వ కేటగిరీ భారతదేశంలో 1/7/2087 నుంచి 2/12/2004 మధ్య జన్మించిన వాళ్ళు. 3వ కేటగిరీ భారతదేశంలో 2/12/2004 తర్వాత జన్మించిన వాళ్ళు. ఇట్లా 3 కేటగిరీలను అయితే కేటగిరీల కింద వీళ్ళను విభజించడం అయితే జరిగింది. ఎవరిని? నోటీసు అందిన ఓటర్లను. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు 1/7/2087కు ముందు జన్మించారు కదా, వీళ్ళు ఒకటే పత్రం సమర్పిస్తే సరిపోతుంది. ఏంటి ఆ పత్రం? పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ ఒక పత్రం అయితే సమర్పించాలి. ఆ పత్రం ఏంటి అనేది నేను లాస్ట్లో చివరిలో చెప్తా. ఓకే, సో అర్థమైందా? 1/7/2087కు ముందు పుట్టిన వాళ్ళు కేవలం ఏదైనా ఒక పత్రం సమర్పిస్తే సరిపోతుంది. 2వ కేటగిరీ భారతదేశంలో 1/7/2087 నుంచి 2/12/2004 మధ్య జన్మించిన వాళ్ళు. వీళ్ళు 2 రకాల డాక్యుమెంట్లను అయితే సబ్మిట్ చేయాలి. ఏంటి అవి? పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం క్రింద ఇవ్వబడినటువంటి జాబితాలో ఏదైనా ఒక పత్రం సమర్పించాలి. ఆ జాబితా అనేది నేను లాస్ట్లో చెప్తా. సో ఇతను ఎన్ని రకాల సబ్మిట్ చేయాలి? 2 రకాల ఫారంలు. ఇంకోటి ఏంటిది?
పుట్టిన తేదీ మరియు పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ అంటే ఏదైనా ఒక పత్రం అనేది మనము సర్టిఫికేట్ అనేది సమర్పించాలి. నేను చెప్తా అవేంటో, డోంట్ వరీ. సో వీళ్ళు 2 రకాల ఫామ్లు సమర్పించాలి, 2వ కేటగిరీ వాళ్ళు. 3వ కేటగిరీ వాళ్ళు ఎవరు? భారతదేశంలో 2/12/2004 తర్వాత జన్మించినట్లయితే, ఓకే, 3వ కేటగిరీ వాళ్ళు. వీళ్ళు 3 రకాల ఫామ్స్ మనం సమర్పించాలి. ఇక్కడ వీళ్ళకి 6 పాయింట్స్ ఉన్నాయి. 4వ పాయింట్, 5వ పాయింట్, 6వ పాయింట్ కిందికి మీరు వర్తిస్తేనే వాటికి సంబంధించిన ఆ ఫామ్స్ పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, నేను చదువుతాను చూడండి. 6 పాయింట్లలో 6 పాయింట్లు చదువుతా, 6 పాయింట్లకు 6 పాయింట్లు చదువుతా చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ ఒక పత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ తండ్రి సమాచారం కోసం పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ 2వ పాయింట్ వీళ్ళు సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ 3వ పాయింట్ తల్లి సమాచారం కోసం పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ. సో వీళ్ళు భారతదేశంలో 2/12/2004 తర్వాత జన్మించిన వాళ్ళు ఈ 3 అయితే ఖచ్చితంగా సమర్పించాలి. అంటే నోటీసు పొందిన క్యాండిడేటు సంబంధించింది ఒకటి, తన తల్లికి సంబంధించింది ఒకటి, తన తండ్రికి సంబంధించింది ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ పత్రాలు ఏంటో నేను చెప్తా. ఇక్కడ చూడండి, నేను చెప్పిన కదా, ఇప్పుడు 4వ పాయింట్, 5వ పాయింట్, 6వ పాయింట్ మీకు వర్తిస్తేనే. 4వ పాయింట్ ఏంటి? తల్లిదండ్రులలో ఎవరైనా భారతీయులు కానట్లయితే మీరు జన్మించిన సమయంలో వారు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ అండ్ వీసా కాపీని సబ్మిట్ చేయండి. 5వ పాయింట్ భారతదేశం వెలుపల జన్మించినట్లయితే విదేశాలలో ఉన్న భారతీయ కమిషన్ జారీ చేసిన జనన నమోదు రుజువును జత చేయాలి. అర్థమైందా? భారతదేశం బయట. ఓకే, ఇది కూడా వర్తిస్తేనే, లేకపోతే లేదు. 6వ పాయింట్ ఏంటి? రిజిస్ట్రేషన్ లేదా సహజీకృతం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని కనుక మీరు పొందినట్లయితే ఆ పౌరసత్వ నమోదు ధృవీకరణ పత్రాన్ని జతపరచాలి. సో ఈ 4, 5, 6 పాయింట్లు మీకు వర్తిస్తేనే మీరు అవి పత్రాలు అనేది సమర్పించాల్సి ఉంటుంది. అవి తక్కువ మంది ఉంటారు, ఉన్న వాళ్ళైతే సమర్పించండి. సో 1, 2, 3 పాయింట్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంతే. మరి ఏంటి ఆ పత్రాలు? సో ఈ పత్రాలలో ఏదైనా ఒక పత్రం అంటే 1/7/2087కు ముందు జన్మించిన వాళ్ళు ఒక పత్రం సమర్పించాలి, కేవలం ఒకటే. 2వ కేటగిరీ వాళ్ళు 1/7/2087 మరియు 2/12/2004 మధ్య జన్మించిన వాళ్ళు 2 పత్రాలు అంటే 2 డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. భారతదేశంలో 2/12/2004 తర్వాత జన్మించినట్లయితే వాళ్ళు 3 పత్రాలను అయితే జతపరచాలి. ఓకే, సో అవి ఏంటి అనేది చూడండి. ఈ చెప్పేదాల్లో ఏదైనా మీరు సమర్పించవచ్చు, మీ దగ్గర అవైలబుల్ ఏది ఉందో ఫస్ట్ వినండి, నేను చెప్తా. 1వ పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగి లేదా పింఛన్దారికి జారీ చేయబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు లేదా పింఛన్ చెల్లింపు ఉత్తర్వు, ఇందులో మీకు వర్తిస్తేనే పెట్టండి. నెక్స్ట్ 2వ పాయింట్ 1/7/2087కు ముందు ప్రభుత్వం లేదా స్థానిక అధికారి యంత్రాంగం లేదా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా భారతదేశంలో జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు లేకపోతే ధృవీకరణ పత్రం లేదా డాక్యుమెంటు. అర్థమైందా? ఇందులో ఏదైనా ఒకటి ఉంటే అది. 3వ పాయింట్ ఏంటంటే సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు, అది ఉంటే. 4వ పాయింట్ పాస్పోర్టు, సో ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే అది. 5వ పాయింట్ ఏంటంటే గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాల నుంచి పొందినటువంటి ఎస్ఎస్సి మార్కుల మెమో లేదంటే విద్యా ధృవీకరణ పత్రాలు ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. 6వ పాయింట్ రాష్ట్ర సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన శాశ్వత నివాస పత్రం. శాశ్వత నివాస పత్రం నథింగ్ బట్ మనకు అదే నివాస పత్రం అంటే తెలుసు కదా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అదన్నమాట. 7వ పాయింట్ అటవీ హక్కుల ధృవీకరణ పత్రం. ఈ కేటగిరీకి అంటే ఈ పాయింట్ ఎవరికైనా వర్తిస్తేనే. తర్వాత 8వ పాయింట్ చూడండి, సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఏదైనా కుల ధృవీకరణ పత్రం మీ దగ్గర ఉన్నట్లయితే అది కూడా సబ్మిట్ చేయవచ్చు. 9వ పాయింట్ జాతీయ పౌర పట్టిక ఎక్కడైతే ఉందో అక్కడ, ఇది నాకు కూడా అర్థం కాలేదు. 10వ పాయింట్ ఏదైనా చట్టబద్ధమైన లేదా పరిపాలన నిబంధనల కింద ప్రభుత్వం అధికారులచే నిర్వహించబడే కుటుంబ రిజిస్టర్, సో అది కూడా ఏమైనా ఉంటే. 11వ పాయింట్ ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన
ఏదైనా భూమి లేదా ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం కూడా పెట్టవచ్చు. ఇది మ్యాక్సిమం అందరి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. సో 12 పాయింట్ ఆధార్ కోసం అని అన్నాడు. ఇది 12 పాయింట్ నాకు కూడా అర్థం కాలేదు, క్షమించండి. అవసరమైతే తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో మొత్తానికైతే లాస్ట్లో మనం ఏదైతే 12 పాయింట్లు చెప్పుకున్నామో ఆ 12 పాయింట్లలో మీ దగ్గర ఏమి ఉన్నాయో అవి మాత్రం సబ్మిట్ చేయండి. ఓకే. సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఒక పత్రం సమర్పించాలి, రెండో కేటగిరీ వాళ్ళు 2 సమర్పించాలి, మూడో కేటగిరీ వాళ్ళు 3 పత్రాలు సమర్పించాలి. సో మూడో కేటగిరీలో 4, 5, 6 పాయింట్స్ మీకు వర్తిస్తేనే అవి పత్రాలు అనేది సమర్పించాలి. సో ఇలా బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఈ ఫామ్ వెనకనే ఇంత మంచిగా నీట్గా సమాచారం ఉంది. చాలామంది చాలా కామెంట్స్ అడుగుతున్నారు, అన్న బిఎల్ఓలు నింపిన తర్వాత ఈ ఫామ్కి ఏమైనా పత్రాలు మనం జత చేయాలా, ఓటర్ కార్డా లేకపోతే ఆధార్ కార్డా, పుట్టిన తేదా, ఇదేదో ఇల్లు పత్రాలు ఏదేదో అంటున్నారు, మాకు అర్థం కాలేదని. సో వారి కోసం ఈ వీడియోలను అయితే నేను క్లియర్గా చెప్పిన. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని మరికొందరికి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అదే పోతుంది, ఎందుకంటే మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.